ఘోరం జరిగింది మీనాక్షి. మన కూతురు విషయంలో క్షమించరాని ఘోరం జరిగింది. మన బిడ్డని, మన అరుణ్ని దారుణంగా చంపేశారు మీనాక్షి. దారుణంగా చెప్పేశారు. మన బిడ్డని, నా చిన్నారి అనుని అంత దారుణంగా చంపడానికి వాళ్ళకి మనసులా వచ్చిందో. వాళ్ళ మనుషులు కాదు, మృగాలు. మానవత్వం లేని మృగాలు. ఏం చెప్తున్నారు? అనుని చంపేయడం ఏంటి? అవును మీనాక్షి, చంపేశారు. పసిపిల్లను కొడుకున్నా చంపేశారు మీనాక్షి. నా కూతురు నా దగ్గర ఉందని ఓర్వలేక ఆ భగవంతుడి నా చిటితల్ని నాకు దూరం చేశాడు అనుకున్నాను. కానీ మన అనుని నా నుండి, నీ నుండి, ఈ లోకం నుండి దూరం చేయడానికి కారణం దేవుడు కాదు, మనవత లేని మనుషులు. పసిపిల్లని కొడుకున్న దారుణంగా హత్య చేశారు. కారుతో గుద్ది వదిలేయడం కాదు మీనాక్షి, ప్రాణాలతో నానుని నాన్న అని పిలుస్తున్నా పట్టించుకోకుండా అతి కిరాతకంగా తీసుకెళ్లి చెరువులో పడేశారు. వదిలిపెట్టనమ్మా. నీ ప్రాణాలు తీసిన వాడు ఎవడైనా వదిలిపెట్టిన వాడిని. నీ ప్రాణాలు తీసిన వాళ్ళు శిక్ష అనుభవించేంత వరకు వాళ్ళు వదిలిపెట్టినావు. వదిలిపెట్టిన మీనాక్షి, నా కూతురిని నా నుంచి దూరం చేసిన వాళ్ళని వదిలిపెట్టినా. నువ్వు ఇలా ఏడవడానికి కారణమైన వాళ్ళని అసలు వదిలిపెట్టినా. వాళ్ళు అంతు చూసేదాకా వదలనా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.